Traders, complete solution for submersible pumps and electrical accessories near Old Auto Office, Mahbub Nagar. अस्सलामुअलैकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल मुखीत। आप देख रहे हैं मेंढी न्यूज़। ज़िला महबूब नगर मुस्तकिर के अलनूर हाई स्कूल में खानगी स्कूल महबूब नगर ट्रस्मा की निगरानी में एक सहाफ़ियती कॉन्फ्रेंस का इनेकाद अमल में लाया गया। इस सहाफ़ियती कॉन्फ्रेंस में ट्रस्मा सदर प्रभाकर, रामचंद्र, ख्वाजा पाशा, माधवी, नाजिया सुल्ताना ने शिरकत की। इस मौके पर प्रभाकर ने रियासती वज़ीर तालीम सबीता इंदिरा रेड्डी की जानिब से कल शाम के JCBG तमाम इदारों के बंद करने की हिदायत पर इन्होंने कहा कि कोरोना मामलात पेश आने का मुकाम गुरुकुल स्कूल है और ये वहाँ के सेक्रेटरी की गफलत का नतीजा है, जिसकी वजह से आज खानगी स्कूल ख़त्म होने की दर पर है। इन्होंने कहा कि कोरोना वबा की पहली लहर में ही खानगी असतिज़ा काफ़ी नुकसान का सामना किए हैं, यहाँ तक कि तरकारी की फ़रोख्त पर मजबूर होना पड़ा। आज कोरोना की दूसरी लहर के नतीजे में फिर दोबारा स्कूल बंद होने पर इन्होंने वज़ीर आला KCR से अपील की कि वो खानगी असतिज़ा को माहाना माली मदद फराहम करे ताकि वो अपने ज़रूरियात को पूरा कर सकें। ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ మహబూబ్నగర్ జిల్లా ట్రస్మా ఆధ్వర్యంలో ఈరోజు అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నిన్న సాయంత్రము అసెంబ్లీలో KG నుంచి PG వరకు అన్ని స్కూళ్ళు బంద్ చేయాలని మన ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. మేము కోరుతున్నాం, ఈరోజు కరోనా అనేది జరిగిన ప్రదేశం వేరు, అది ఒక గురుకుల స్కూల్లో జరిగిన సన్నివేశం. అది మన గురుకులలో పనిచేస్తున్న సెక్రటరీ ఆయన ఏం చేస్తున్నాడో నాకు అర్థమైతే లేదు. మన సంవత్సరం నెలకు సాలరీ తీసుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు, కానీ మల్లయ్య పట్టు మాత్రము దీనికి రెస్పాన్స్ ఇయ్యాడు. ఎందుకంటే జరిగిన దాంట్లో ఆయన తప్పు ఉంది, ఆయన పర్యవేక్షణ చేయాలి. ఆయన పర్యవేక్షణ చేయకుండా హైదరాబాద్లో కూర్చొని ఎంజాయ్ చేసుకుంటూ కూర్చొని ఎవరికో పొగ పెడితే ఆ పొగ ఏమైందంటే ఈరోజు మొత్తం యావత్ ప్రైవేట్ స్కూల్స్ అన్నీ కూడా కొలాప్స్ అవుతున్నాయి. ఈరోజు తప్పు జరిగింది ఒక దగ్గర, అన్యాయం జరిగింది ఒక దగ్గర. కనుక మరి అధికారులు ఏం చేస్తున్నారు, ఏం కథ అనేది ఇది ముందుగా ఆ మల్లయ్య పట్టును క్వశ్చన్ ఎవరేలే. కానీ తీరా ఈరోజు మొత్తం కూడా ప్రైవేట్ స్కూల్ పనిచేసే టీచర్లు, కరెస్పాండెంట్ అందరూ కూడా ఈరోజు మళ్ళీ రోడ్డుపైకి వచ్చింది. ఈరోజు ఇదేంది? కానీ ఇప్పటికైనా చెప్తున్నా, ఎన్ని రోజులని ప్రైవేట్ స్కూల్ టీచర్లను, కరెస్పాండెంట్లను మీరు ఈ విధంగా రోడ్డు పాలు చేస్తారు? ఇది సమాజంలో ఎంతోమందికి విద్య నేర్పే టీచర్లు ఈరోజు బతుకులని కూడా ఇంతకుముందు మనం చూసినాం. ఎన్నో విధాలుగా వాళ్ళు కూరగాయల అమ్మడము అవి ఇవి చేసిండ్రు. మళ్ళీ అదే పొజిషన్ మళ్ళీ వచ్చింది. ఈరోజు ఎలక్షన్లు అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి, అందరూ హ్యాపీగా ఉన్నారు. మాకు ఏదో జరుగుతుందని మేము అనుకున్నాం, కానీ జరిగింది ఏంటి అంటే నిండు సభలో ప్రైవేట్ స్కూల్ వాళ్ళకు అవమానమే జరిగింది ఈరోజు. కనుక మాన్య ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తున్నాం, మీరు ప్రైవేట్ స్కూల్ టీచర్లకు నెలకు ఉపాధి పథకం కింద ఇస్తావా, ఏమి ఇస్తావా, గురుదక్షిణంగా ఇస్తావా, ఏమి ఇస్తావా? ఇంతమంది టీచర్ల యొక్క బాధలను మీరు అర్థం చేసుకోవాలి. అసెంబ్లీలో మీరు మొన్ననే ప్రస్తావించి ఇద్దరు ఎమ్మెల్యేలు నరేందర్ ప్రస్తావించుండు, పశ్చిమ వరంగల్ అయినా, అట్లానే మన ఇంకొక ఎమ్మెల్యే కూడా మాట్లాడారు. కనుక ఈ రికార్డులన్నీ కూడా మీరు అమలు చేయాలి. వాళ్ళు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం ఉంది. ఈరోజు ఎన్నో మేము రిప్రజెంట్ ఇచ్చినాం, మేము ఎమ్మెల్యేలకు ఇచ్చినాం, మంత్రులకు ఇచ్చినాం, ఇవన్నీ వాస్తవం. కనుక ఈ వాస్తవాన్ని మీరు ప్రతి టీచర్ కూడా మీరు ఏ విధంగా మీరు అకౌంట్లు వేస్తారా, ఏం చేస్తారా, ప్రతి ఒక్క టీచర్లు కూడా ఆదుకోవాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది, కేంద్ర ప్రభుత్వం పైన కూడా ఉంది ఈరోజు. కనుక ఇద్దరు కూడా పక్క రాష్ట్రంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మేము స్కూల్ బంద్ చేసే ప్రసక్తి లేదని చెప్పి అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ మినిస్టర్ సురేష్ గారు, కానీ మన దగ్గర మాత్రము స్కూల్ బంద్ అని చెప్పడం జరిగింది. కనుక అక్కడ పక్క రాష్ట్రంలో ఒక రూలు, ఇక్కడ రాష్ట్రంలో ఒక రూల్ అనేది ఉండకుండా మాకు కూడా మీరు ఆదుకోవాలి, మేము కూడా మీ బిడ్డలాగా చూసుకోవాలి. అందరికీ అన్ని ఇచ్చిండ్రు, అడిగినవి అడగనివి మొత్తం కూడా మీరు అన్ని ఇచ్చిండ్రు. వాళ్ళకేమో దేవుళ్ళు అయిపోయారు.
కానీ మేమేం పాపం చేసినాం? చదువుకున్న పాపానికి ఈరోజు బీడీలు, ఎంఈలు, తర్వాత ఎంఈడి అన్నీ చేసినాం. కానీ ఈరోజు మేము అందరం కూడా ఎక్కడున్నామంటే రోడ్ల పడ్డాం. కనుక ఇప్పటికైనా విద్యాశాఖ మంత్రి గారు అట్లానే ముఖ్యమంత్రి గారు మాపై కరుణ చూపి మాకు ఈ 2-3 రోజుల్లో అసెంబ్లీలో ఒక మంచి న్యూస్ మీరు వినిపించాలి, మాకు ఆదుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. So on behalf of TRUSMA and the budget schools, my question to the government is that the decision which was taken yesterday, it is not correct. When we are going to ask anyone that why it is, then the reply is coming that the spread of corona. My question to the government is that if there is the fear of pandemic all over, then why only the private schools or else the other educational institutions are closed? Is pandemic not applicable for all the other sectors? All the sectors are running except these schools. Since 2 years it is happening. The immediate decision, if you people were thinking that it is the pandemic time, the fear is there for the disease, then we should get the prior information. At least 8 days time, at least 15 days time we should get to take any decision. Since the month of September we are continuing the online classes, we are paying the salaries for the teachers. By doing the debts or whatever the amount which we were having, we were spending all those things and we are doing that. For that, hoping for the best. But only for the sake of the elections it was started. Now, till now we requested to the government for our demands. But now what we are doing, we will demand for our rights. Till now we requested for each and everything, we requested for our rights. It is our right to ask. When there is the fear of the pandemic, is it not applicable for all the other sectors? Why only the private schools here? When at the neck of the time, in the last year also it happened the same thing. In the month of March, when the examinations were going to be held, when we were hoping for the fees or something else, it happened the same thing. Again, this year also, it happened the same thing. To whom we should ask? Till now we have cooperated the government, but not now. Whatever you people are doing, it is upon you people. You have to take the correct decision. This is not the correct decision, and I, on behalf of the TRUSMA and all the budget schools, I oppose the decision of the government to take this step. If you people are taking that step, you can, but you have to think over us. We are the nation builders here. You have to think, and till now we have requested for our rights, but now we will demand on our rights. Just now, our President Prabhakar sir and Working President Ramchandar sir said that if nothing is going to be happen, we are going to be on the roads. So we are also with him, and all the budget school managements are with them, and we will surely come on the roads and we will show that what we are. Till now we did not do anything, but now we are not able to keep quiet. We will come on the roads and we will do all our protests what we can do. Thanks.